ఇక్కడ కనిపిస్తున్న కొన్ని బుక్స్ని ఈ జైల్లో బంధింపబడి ఉన్న ఖైదీలే రాశారట. ఇక్కడి వస్తువులు మీకు చూడడానికి సాధారణంగా కనిపించినా ఈ జైల్లో ఖైదీలు వీటిని వివిధ రకాలుగా వాడేవారట. ఇక్కడ కొంతమంది ఖైదీలు ఈ టెన్నిస్ బాల్ని ఆడడం కోసం కాకుండా కావాలనే లోపల నుంచి బయటికి విసిరితే బయట నుండి కొంతమంది అందులో డ్రగ్స్ పెట్టి లోపలికి విసిరేవారట. ఈ బుక్ని కనుక మీరు చూసినట్లయితే ఈ బుక్ మధ్యలో ఉన్న ట్రయాంగిల్లో ఒక కత్తిని దాచిపెట్టుకొని ఈ జైల్లోని జైలర్ని పొడిచడానికి ప్రయత్నించారట. ఈ పెన్ మరియు ఈ క్యాండిల్ హోల్డర్ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నా వీటిని ఇతర ఖైదీలను పొడవడానికి వాడేవారట. ఈ బి డివిజన్లో మొత్తంగా ప్రిజనర్స్ని బంధించి ఉంచడానికి 150 సెల్స్ ఉన్నాయట. ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క క్రిమినల్ని బంధించి ఉంచేవారు. పదండి ఒక సెల్ లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు ఈ గది చూడండి ఎంత చిన్నగా ఉందో. అండ్ ఇంత కొంచెం వెంటిలేషన్ తోటి ఇంత చిన్న గదిలో ఒక్కొక్క ప్రిజనర్ని ఉంచేవారట. అసలు చూడడానికి ఎంత భయంకరంగా ఉంది కదా. అండ్ ఈ తలుపు వెనకాల మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న కిటికీ లాగా ఉంది. ఇక్కడి నుంచి బయట ఎవరైనా వచ్చినా వాళ్ళతో మాట్లాడేవారు అనుకుంటాను. అండ్ ఇక్కడ ఒక చిన్న హోల్ కూడా ఉంది, అక్కడి నుంచి బయటికి కూడా చూడొచ్చు. ఈ సెల్ని కనుక మీరు చూసుకున్నట్లయితే 1920sలో ప్రిజన్ సెల్స్ ఇలా ఉండేవట. పొద్దున పూట కేవలం ఈ కిటికీలో నుంచి మాత్రమే వెలుతురు వస్తుంది. అలాగే రాత్రి అయితే ప్రిజనర్స్కి ఒక చిన్న కొవ్వొత్తిని మాత్రమే ఇచ్చేవారట. ఇక ఈ బి డివిజన్లో ప్రిజనర్స్కి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే 24 గంటల్లో 23 గంటలు వాళ్ళని ఈ ప్రిజన్లో మాత్రమే బంధించి ఉంచేవారు. కేవలం 1 గంటకు మాత్రమే వారిని బయటికి వెళ్ళడానికి అనుమతినిచ్చేవారట. ఎంత రఫ్ కండిషన్స్లో ఉంచేవారు కదా ప్రిజనర్స్ని. 1970s వచ్చేసరికల్లా ప్రిజన్ సెల్స్ని ఇలా అప్గ్రేడ్ చేశారట. ప్రిజనర్స్కి ఎవరన్నా రిలేటివ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ టీవీ కానీ ఇలా ఫ్యాన్ కానీ ఇస్తే ఇలా ఇక్కడ తెచ్చుకొని పెట్టుకునేవారట.